సార్ మీ పాలకొల్లు అల్లు రామలింగయ్య గారి మనవళ్ళ మధ్య ఒక వార్ని క్రియేట్ చేసింది సోషల్ మీడియా. రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్, రామ్ చరణ్ వర్సెస్ ఇట్లాగా క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ సంబంధించి పుష్ప 2 రిలీజ్ అవబోతుంది సార్, అది డిసెంబర్లో రిలీజ్ అవబోతుంది. బట్ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి లింక్ పెడుతూ అల్లు వర్సెస్ మెగా ఇది నడుస్తుంది సార్. అంటే ఎలా చూస్తారు? ఎందుకంటే మీరు చెప్పారు మా అల్లు రామలింగయ్య పాలకొల్లు, మీ అల్లు రామలింగయ్య మనవళ్ళ మధ్య. అల్లు రామలింగ గారు ఏంటండి పాలకొల్లు కళ్ళకు పుట్టినిల్లు. పాలకొల్లు గురించి మీకు చెప్పాలంటే దాసరి నారాయణరావు గారు, ఆరో చలం గారు, కోటి రామకృష్ణ దాసనారాయణరావు గారు బాగా సన్నిహితులండి. ఆ రేలంగ నరసింహరావు గారు, పిన్సెట్ రాజనారాయణ నాన్నగారు, ఎస్ఎస్ రవిచంద్ర, మీ భాస్కరు, ఆ పక్కన మా పక్కకి వెళ్తే సత్యరాజు లక్ష్మీనారాయణ గారు, బాబు గారు, ఆ పక్కన చిరంజీవి గారు, ఆ పక్కన కృష్ణరాజు గారు. మీకు ఎవరి గురించి చెప్పంటారండి? మన రామకృష్ణ గారు, గీతాంజలి గారు, వందల మంది పాలకొల్లు కళలకు పుట్టిండు. అక్కినేని నాగేశ్వరరావు గారు నాటకాలు వేసినప్పుడు పాలకొల్లు బొండాటి వెంకటరామకృష్ణ అందరూ బోళ్ళ మంది సపోర్ట్ చేశారు. కళలకు పుట్టింది పాలకొల్లు బిడ్డల్లో నేషనల్ అవార్డు, దశాబ్దాల చరిత్ర కదా, 70 సంవత్సరాల దశాబ్దాల చరిత్రలో నేషనల్ అవార్డు కొట్టిన ఒకే ఒక తెలుగు బిడ్డ. అంటే మిగతా వాళ్ళు తక్కువ చేయట్లా. బిడ్డను మా అల్లు అర్జున్ గారు. మీరు ఈ ఫ్యాన్ ఇండియా ఇవాళ దేవుడు సృష్టించాడు ఆయన పాటలీపుత్రంలో. ఎవడు నేనన్నా ప్రభాస్ అంత దూరం వెళ్ళారంటే అంత ఆనందపడ్డాం. ఆర్ఆర్ అనేది దిక్కుమాల సినిమా పక్కన పెట్టండి, నా ఉద్దేశం వరకు దిక్కుమాల సినిమా. ఆ సినిమా నచ్చలేదు నాకు. కానీ సాంగ్తో తీసుకుని ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు సూపర్. అక్కడ సరే ఆస్కార్ దాంట్లో తీసుకున్నా, దాంట్లో ఫేమస్ అయ్యారు. పుష్ప మాత్రం పాన్ ఇండియా సక్సెస్ అయ్యింది. ఎవరన్నా చూడండి వాళ్ళ పాటలు పట్నాలో అసలు అంతమంది మీరు ఎలా వచ్చి అనుకున్నారు? మీకు ఎవరు తెలిసే ఆడు తెలిసి ఉన్నానో అర్జున్ అని. మీరు దక్షిణాదిన మలయాళం సినిమాకి వెళ్ళండి, అల్లు అర్జున్ గారి పేరేంటి అక్కడ? మల్లు అర్జున్. మలయాళం మల్లూస్ అంటారు కదా. మీరు సురేష్ గోపి గారు లేకపోతే మమ్మటి గారు, ఇప్పుడు దుల్కర్ వీళ్ళు అందరూ ఉన్నా సరే, పృథ్వీరాజ్ గారు, అలాగే ఫైజల్ వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళ తర్వాత స్థానంలో అల్లు అర్జున్ గారు ఈ టాప్ 10లోకి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ సినిమా యాక్ట్ చేయకుండా టాప్ 10లోకి వెళ్ళిపోయాడు. మలయాళ సినిమా ఎంత ఆనందం అండి. నా తెలుగు బిడ్డ అక్కడికి వెళ్ళి వేవ్ సృష్టిస్తున్నా అంటే వాళ్ళు ఎంత దుర్మార్గం వహించారు బాహుబలి 2 మీద. వీడు వచ్చాడు, అది వచ్చాడు, ఇది వచ్చాడు, చాలా అసహ్యంగా చేశారు కదా. మీరు చూశారు కదా. ఈవెన్ అక్కడ కూడా వెళ్ళింది. మనం ఆనందించాలి. ఈ దేశం మొత్తం మీద అత్యధిక థియేటర్స్ ఎక్కడున్నాయి, ఏ ప్రాంతం ఉన్నాయి? తెలుగు నాటుండి దాదాపు 2000 థియేటర్లు. ఈ దేశం మొత్తం మీద అత్యధిక సినిమాలను నిర్మించే, చాలా సంవత్సరాలు నిర్మించే ఫిల్మ్ ఇండస్ట్రీ అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తర్వాత హిందీ కొట్టింది. చెప్తున్నానండి, ఫ్యాన్ ఇండియా దాన్ని చేశారు. అందువల్ల ఒక పాయింట్ ఏంటంటే సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. మా అల్లు అర్జున్ గారిది, బన్నీ గారిది పుష్ప 2 ద రూల్ రైజ్ అయింది, రూల్ సూపర్ హిట్ కావాలని కోరుకున్నాను. అలాగే నా తెలుగువాడు ఎక్కడన్నా సరే వాడు వచ్చింది కాబట్టి మీకు చెప్పాను డెఫినెట్గా. కాకపోతే మీరన్న రామ్ చరణ్ గారి కూడా గేమ్ చేంజర్ వస్తుందండి. మిత్రుడు ఒక ఆయన సినిమా ప్రొడ్యూసరు, పేరు అనవసరం, క్లాస్మేట్ అన్న, చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు ప్రొఫెషనల్గా. నేను అంతకుమించి మాట్లాడకూడదు ఇప్పుడు కాదు. కానీ ఏంటంటే ఎదుగుదలలో ఒకరినొకరు కాంపిటీషన్గా ఎదుగుతారు చూసారా, ఆ ఎదుగుదలను హర్షిద్దాం, ఆ పోటీని. కానీ కళ్యాణ్ బాబు గారికి ఈయనకి పెట్టేది ఇప్పుడు ఆయన ఏమంటే ఆయన నంజా ఫ్రెండ్షిప్ కోసం మీరు కావాలంటే ఎవరేంటనేది తెలుసుకోవాలంటే మీరు వెళ్ళి వాళ్ళ డ్రైవర్ని అడగండి. అల్లు అర్జున్ గారు చాలా నోబుల్గా ఉంటాడు అందరితో అని పేరుంది. మిగతా వాళ్ళని నేను తక్కువ అని చేయట్లేదండి. కానీ ఇవాళ ఆయన మీద కళ్యాణ్ గారికి యుద్ధ పెట్టారు. ఆయన ఏదో అక్కడ ఎలక్షన్కి వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, అందరూ ఇక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? కళ్యాణ్ బాబు గారి కోసం. బట్ ఆయన ట్రోల్ చేసేటప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్ళే పరిస్థితి వచ్చినా జనం తిడతారని చెప్పి ఎవరు సలహా ఇచ్చారు. నిజంగా జరిగేదండి. ఆయన మీద బాటిల్ ఇచ్చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా వాళ్ళు. అందుకని సరే ఏదైనా సరే నేను అనుకుంటా ఉన్నా, కళ్యాణ్ గారే వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చారు. కళ్యాణ్ బాబు గారు మాట్లాడతా, నేను అందరు సినిమాలు హిట్ అవ్వాలనుకుంటున్నాను, మహేష్ బాబు గారు సూపర్ స్టార్ అవ్వాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు బాగుండాలి, నాని గారు బాగుండాలి, రామ్ చరణ్ గారు బాగుండాలి, అల్లు అర్జున్ గారు బాగుండాలని కూడా ఆయన మాట్లాడిన తర్వాత ఫ్యాన్స్ ఎందుకండి రాజకీయాలు చిన్నయ్యో, సినిమాగా చూద్దాం. బన్నీ గారిని, అది బన్నీ గారు కదా, ఎవరు వచ్చినా, రామ్ చరణ్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా నాకు తెలుగు పెట్టలేండి. నాకు తెలుగు, నేను చెప్పాను, మానవైతే తెలుగు వాళ్ళే నాకు ప్రపంచంలో, నాకు వీళ్ళే కావాలి. ఆ తర్వాత మీరు అనుకోండి, ఆ తర్వాత దేవుళ్ళు, దేశం, మీ దేశం కోసం మీరు ఇస్తారు ప్రాణం, నా తెలుగు జాతి కోసం నేను ఇస్తాను.
మీరు దేశభక్తులు, నా తెలుగు జాతి పెట్టలో నేను దేశభక్తులు మీలాగా కాదు అనుకుంటే నాకేం బాధలేదు. ముద్రలేండి, ఐ డోంట్ కేర్. నా తెలుగు జాతి కోసం నేను పడతా. 13.5 కోట్ల తెలుగు జాతి, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రి తెలుగు జాతి, అనేక దేశాలను పాలించిన తెలుగు జాతి, అనేక దేశాలకు లిపించిన తెలుగు జాతి, ప్రపంచాన్ని మానవాళిని కాపాడిన ఆరోమిషన్ టెట్రాల్స్ ఇంటర్టెకల్ ఎల్లా ప్రగడ్ గారు ఇచ్చిన తెలుగు జాతి, ఒక 2 దేశాల పతాకాన్ని ఇచ్చిన శ్రీలంకకి ఆ పతాకం ఇచ్చిన స్వామినాయుడు గారు, ఆ రాకర్ రాజు పతాకం ఇచ్చిన పింగళ వెంకయ్య గారు, మన 2 దేశాలకు పతాకాన్ని ఇచ్చిన తెలుగు జాతి అద్భుతమైన గొప్పతనం. దాన్ని నిలబెట్టుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుత రాజకీయ చక్కల విశ్లేషణ నుంచి నమస్కారం.